నేను వాటాలు ఇస్తానని మీకెప్పుడు చెప్పాను? అంతేకాదు నేను మొత్తం నా ఆస్తులు భూములు అన్నీ అర్హులైన వ్యక్తులకే అప్పజెప్పాలి అని నిర్ణయించుకున్నాను. వాళ్ళు ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కాకపోవడం ఉండొచ్చు. నాన్నగారు ఏంటి మీరనేది? ఒక్కసారి చెప్తే మీకు అర్థం కాదా? అలాంటి అర్హత కలిగిన వ్యక్తులు వాళ్ళు. ప్యాడీ గారు, మీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. మీరు మీ ప్రాణం కన్నా ఎక్కువగా నా ఆస్తిపాస్తుల్ని జాగ్రత్తగా చూసుకుంటారనే నమ్మకం ఉంది. నేను నా మొత్తం ఆస్తిపాస్తుల్ని మీకే అప్పగిస్తున్నాను. బావగారు, నిజానికి ఇది చాలా పెద్ద బాధ్యత అనుకోండి. నాన్నగారు, ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేయడం కుదరదు. మేము మీ మీద కేసు వేస్తాం. నాన్నగారు, నేను ఒక పోలీసు వానని మీరు మర్చిపోయినట్టున్నారు. పోలీసు వాడివా? నువ్వు కనీసం కానిస్టేబుల్ కూడా పనికిరావు. నీ పెత్తనం పోయి స్టేషన్లో చేసుకో. మన వంశ పరువు ప్రతిష్టలు నువ్వు నాశనం చేశావు. ఈ రోజు నుంచి మీ అందరికీ స్వేచ్ఛ లభించింది. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళి మీ బతుకులు మీరు బతకండి. మామి గారు, రేపటికల్లా నా యావదాస్తిపాస్తుల్ని ప్యాడీ పేరు మీద రాసేస్తున్నాను. బావగారు, ఉన్నట్టుండి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తారు? పిల్లలు, మీరు కావాలంటే ఈ రోజు రాత్రి వరకు నా ఇంట్లో గెస్ట్లుగా ఉండండి. ఓకే? ఎంత దయార్ద్ర హృదయులండి ప్యాడీ గారు మీరు. మీకు ధన్యవాదాలు. ఇట్స్ ఓకే బాబు గారు. అయినా పిల్లలకి కనీసం ఒక్క రోజైనా టైం ఇవ్వాలి కదా బాబు గారు. తెల్లవారుగానే వెళ్ళిపోతారు కదా. ఏం పిల్లలు? అవునవును, నువ్వు చెప్పింది నిజమే. చూడండి, వీళ్ళందరికీ ఏ చిన్న ఇబ్బంది కూడా రాకూడదు. వీళ్ళు మన ఇంటికి వచ్చిన అతిథులు కదా. మీకు ఫోన్ వస్తుంది. హలో, క్రిష్ గారిని బాగానే బుట్టలో వేసుకున్నావే, కానీ ఇక నీ ఆటలు సాగు. నీ రహస్యాలన్నీ నాకు తెలుసు. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఉల్లాస్ నగర్ ను మీరు వదిలిపెట్టేసి వచ్చుండొచ్చు, కానీ మీరు చేసిన పాపం మిమ్మల్ని వదలట్లేదు. మీ పాపం మిమ్మల్ని వెంబడిస్తూ వెంబడిస్తూ ఇక్కడి దాకా వచ్చేసింది. మీ పాపం ఇక పండినట్టే. ఏదైనా మీరు కౌశిక్ దగ్గర నుంచి పెద్ద మొత్తమే లాగేరే, దాన్ని మీరొక్కరే అనుభవిస్తే ఎలా? హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఏం కావాలి మీకు? నువ్వు దోచుకున్న దాంట్లో వాటా, దాంట్లోంచి నువ్వు నాకు 50 లక్షలు ఇవ్వాల్సింది. ఏమైంది? ఎవరు ఫోన్ చేసింది? హలో హలో ప్యాడీ. హలో, ఎందుకలా అరుస్తున్నావు? నేను వింటున్నాను కదా. నువ్వు వింటే చాలదు, నేను చెప్పే పని చెయ్యాల్సిందే. నేను చెప్పిన పని చేయకపోతే నీ బండారం బయట పెడతాను. డబ్బులు ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలనేది నేను నీకు తర్వాత చెప్తాను. నువ్వు నేను చెప్పినట్టు చేయకపోతే నీకు మా గురించి తెలియదు. మేము చాలా డేంజరస్. వారే వా, నువ్వు పులిరా. నీలో చాలా టాలెంట్ ఉంది తమ్ముడు. పద, ఇప్పుడు మనం కిందకెళ్ళి ఆ ప్యాడీ ఆంటీ మొహం చూద్దాం. అరే, ఆ ప్యాడీ ఆంటీకి చూడ్డానికి ఏముంది? గాలి మొత్తం పోయి ఉంటుంది. పద పద. ప్యాడీ ఆంటీ, ఏంటలా అయిపోయారు? మీకేం కాలేదు కదా?
అవును, ఇప్పుడు ఫోన్ చేసింది ఎవరు? ఏమైంది? ఈ ఫోన్ చేసింది ఎవరో కానీ నా గురించి మొత్తం తెలిసినట్టుంది వాడికి. నాకే టోపీ పెడుతున్నాడు. వాట్ టు డూ? లేదు లేదు, వీళ్ళకన్నీ తెలియచెట్లు ఎక్కడున్నాయి. ముందు వీళ్ళకి ఈ విషయంలో ఏ అనుమానం రాకుండా చూసుకోవాలి, లేదంటే మొత్తం తారుమారవుతుంది. ఏమండి ప్యాడీ ఆంటీ గారు, అలా అయిపోయారేంటి? ఏం జరిగింది? ఉన్నట్టుండి మీ మొహం అలా వేలాడేశారేంటి? అది హనీ వాళ్ళ మేనత్ గారు ఫోన్ చేశారు. వాళ్ళ ఆయన ఆరోగ్యం బాగోలేదట. అందుకే నా మనసు ఎందుకు అదోలా అయిపోయింది. మనం వేసిన బాణం నేరుగా లక్ష్యాన్ని తాకింది. నాకు తలనొప్పిగా ఉంది. నేను వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుంటాను. పదండి పదండి పదండి. ప్యాడీ ఆంటీ గారు, మీ ఆరోగ్యం జాగ్రత్త అండి. ప్యాడీ, పద పద పద. ఎలా ఉంది? Oh my God, what to do? రేపటి కల్లా 50 లక్షలు తీసుకురమ్మన్నాడు. మమ్మీ, ఇప్పుడు మనం ఏం చేయగలం? అదే ఆలోచిస్తున్నాను. కంట్రోల్ ప్యాడీ, కంట్రోల్. నువ్వు టెన్షన్ పడినంత మాత్రాన ఏం కాదు. ఇంట్లో వాళ్ళకి ఏ చిన్న అనుమానం వచ్చిన అవకాశం చేజారిపోతుంది. నేను బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. అవునత్తయ్య, ప్యాడీ ఆంటీ మొహం మీరు చూసుండాల్సిందే. కానీ మనం వాళ్ళ నుంచి 25 లక్షలేగా తీసుకోవాలి. అలాంటప్పుడు మీరు 50 లక్షలు ఎందుకు అడిగారు? అరే కౌసల్యాదేవి, 50 లక్షలు అడిగితే గానీ వాళ్ళ దగ్గర నుంచి 25 లక్షలు వసూలు చేయలేము. నేను 12 అవడం కోసం ఎదురు చూస్తున్నాను. కరెక్ట్గా 12 అవగానే నా ప్రియమైన ప్యాడీ ఆంటీకి ఫోన్ చేస్తాను. రేపు ప్యాడీ ఆంటీ ఆడుతున్న ఈ గేమ్కి గ్రాండ్ ఫినాలే. మీరందరూ రెడీగా ఉండండి. ఈ ముసలోడు మర్చిపోలేదు కదా. ఒకసారి గుర్తు చేయడం మంచిది. ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ పేపర్స్ తయారు చేయించమని చెప్పాలి. చూడండి, ఒకవేళ మీలో ఎవరికైనా భయంగా ఉన్నా లేదా ఎవరికైనా కంగారుగా ఉన్నా వాళ్ళు దయచేసి మాతో రాకండి ప్లీజ్. మేము మేనేజ్ చేసుకుంటాం. లేదు కార్తీక్, ఈ రోజు మొత్తం కుటుంబం మా వల్ల ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఏది ఏమైనా మేం మీ వెంటే ఉంటాం. కార్తీక్, గౌరీ చెప్పింది అక్షరాల నిజం. ఇప్పుడు భయపడటం వల్ల, కంగారు పడటం వల్ల ఏం లాభం లేదు. ఇప్పుడు మనం అందరం కలిసి వాళ్ళకు బుద్ధి చెప్పాలి. చూడండి బాబు, జరిగిందేదో జరిగింది, దాన్ని మర్చిపోండి. ఇప్పుడు మీరందరూ జరగాల్సిన దాని గురించి ఆలోచించండి, ప్లాన్ చేయండి. ఏం టెన్షన్ పడకండి, అంతా మంచి జరుగుతుంది. ఏమండి, ఇలా చేయడం నాకేం నచ్చడం లేదు. మీరందరూ ఒకసారి ఆలోచించండి. చూడమ్మా, మనం ఈ విషయం గురించి ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. ఇలా చేయడం తప్ప మన దగ్గర వేరే దారే లేదు. అది కాదమ్మా, వాళ్ళు మన ఉమేష్ అన్నయ్యని మోసం చేసినట్టు మన దగ్గర ఏ ఆధారం లేదు. సాక్ష్యం ఎందుకు లేదు? వాళ్ళందరూ ఉమేష్ కి అబద్ధం చెప్పి మోసం చేశారు. 25 లక్షలు తీసుకున్నారు. కానీ అమ్మా, ఉమేష్ అన్నయ్య తన ఇష్టపూర్వకంగా వాళ్ళకి 25 లక్షలు ఇచ్చాడు. ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేస్తారు, కానీ 25 లక్షలు మాత్రం ఖచ్చితంగా తిరిగి రావు. ఇదిగాక కోర్టు చుట్టూ తిరిగే ఖర్చు, అది ఎక్స్ట్రా. మీరు ఏమైనా చెప్పండి అమ్మా, ఆ ప్యాడీ ఆంటీకి వాళ్ళ ఫ్యామిలీకి గట్టిగా బుద్ధి చెప్పి తీరాల్సిందే. ఎవరికి ఏ ద్రోహం చేయని మనల్ని వాళ్ళు నమ్మించి ఎంత మోసం చేశారో. ఇది చాలా పెద్ద తప్పు, పాపం కూడా. చూడండి, మీరు ఒకసారి నేను చెప్పేది కూడా. చూడండి, మీకే ఇదే చివరిసారిగా చెప్తున్నాను. నా ఆస్తిపాస్తులన్నీ నేను ప్యాడీ గారి పేరు మీద రాసేస్తున్నాను. మీకెవరికి చిల్లి గవ్వ కూడా ఇవ్వను. కావాలంటే మీరు ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు. తెలిసిందా? వెళ్ళిపోండి. మేము చూస్తాం.
మాకు రావాల్సింది మేము తీసుకుని వెళ్తాం. మీరెలా ఎవరో మేము చూస్తాం. చట్టపరంగా పోరాడతాం. మాకు రావాల్సింది మేము తీసుకుంటాం. చూస్తుండండి. పద మీనాక్షిదేవి, వీళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు. పద మీనాక్షిదేవి, తప్పకండి తప్పకండి. ప్యాడీ అంటే కదా గుమ్మానికి సరిపోయారు. నేను ఊరికనే ఇలా వచ్చాను, కౌశల్యని చూద్దామని. సరే పర్వాలేదు, నేను వెళ్తాను. నేను మళ్ళీ వస్తాను, పర్వాలేదు. ఏమండి, మీరందరూ కలిసి ఇలా అబద్ధాలు చెప్పి 25 లక్షలు ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు. అరే కౌసల్య, నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ పడతావు? అంత మంచి జరుగుతుంది. కావాలంటే తర్వాత అబద్ధం చెప్పినందుకు సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణ అడుగుతాను, సరేనా? హలో, హలో, నేనే మాట్లాడుతున్నాను. నేను మీకు చెప్పబోయేది ఒక్కటే. రేపు మధ్యాహ్నం 12 కల్లా మేం చెప్పిన డబ్బాలు తీసుకొని హైదరాబాద్ ఆడిటోరియం వెనక్కి రావాలి. డబ్బానా? ఈ డబ్బాలేంటి? మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి. మీరు మామిడి పండ్ల బాక్సులో 50 లక్షలు తీసుకురావాలి. చూడండి సార్, మీరు కొంచెం అమౌంట్ తగ్గించండి. చూడండి సార్, మీరు కొంచెం అమౌంట్ తగ్గించండి. 50 lakhs అంటే చాలా ఎక్కువ. మనమందరం ఒకే గూటి పక్షులం. హలో హలో, సారీ సార్, మీరు ఏం చెప్పారో నాకు వినపడలేదు. 50 లక్షలు అంటే ఎక్కువ అనిపిస్తుందా? అలాగా, 50 లక్షలు ఎక్కువ అనిపిస్తుందా? అయితే ఒక పని చెయ్యి, ఆ కౌశిక్ ఫ్యామిలీ దగ్గర దోచుకున్న నగలన్నీ తీసుకొని రా. ఏంటండి మీరు అనేది? బేరం ఆడాలని ప్రయత్నం చేసే కొద్దీ మేము రేటు పెంచేస్తుంటాం. మా ఆస్తులు మాకు తిరిగి వచ్చేస్తున్నాయి. హలో, నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. ఇకపై నువ్వు ఎన్ని మాటలు ఎక్కువ మాట్లాడితే అన్ని లక్షలు ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. సరే సరే, అలాగే అండి. మీరు అడిగింది ఇచ్చేస్తాను, కానీ మిమ్మల్ని ఎలా గుర్తుపట్టాలి? గుర్తుపట్టేది ఎలా అడుగుతుంది? బ్లాక్ బ్లాకా అంటే నా ఉద్దేశం, మేము అక్కడికి బ్లాక్ డ్రెస్ లో వస్తాం. ఎందుకంటే మా గ్యాంగ్ పేరు బ్లాక్ 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 గ్యాంగ్. బ్లాక్ గ్యాంగ్? అలాగే, కానీ చాలు, నువ్వు ఇంకేం మాట్లాడకు. రేపు నువ్వు డబ్బు తీసుకొని మేము చెప్పిన చోటికి చెప్పిన సమయానికి వస్తే చాలు. అద్దరు కొట్టావు. డోర్ క్లోజ్ చేయి, డోర్ క్లోజ్ చేయి. పెట్టు, కింద పెట్టు, కింద పెట్టు. మేము ఇక్కడ టెన్షన్ పడుతుంది, నీకు మామిడి పళ్ళు కావాలా? ఎంతో కష్టపడి ఉమేష్ దగ్గర కొట్టేసిన ఈ డబ్బులు వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఉల్లాస్ నగర్ ప్రజల్ని కష్టపడి మోసం చేసి దోచుకున్న 5 లక్షల రూపాయలు అవి కూడా ఇచ్చేస్తున్నా. అవును మమ్మీ, ఈ ప్లాన్ వల్ల మనం మొత్తం నష్టపోతున్నాం. గాడ్, మన సేవింగ్స్ మొత్తం అన్ని ఖర్చు అయిపోతున్నాయి. ఇకపై మా పరిస్థితి ఏంటి మమ్మీ? మేము బలిపోతున్నామేగా. ఆపండి 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 ఆపండి, అంతా నేను చూసుకుంటాను. జీవితంలో కొన్ని కావాలనుకుంటే కొన్ని పోగొట్టుకోవాలి.
మీరందరూ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, మనకి క్రిష్ గారి కోట్ల ఆస్తి రాబోతోంది. అరే ప్యాడీ, దక్కేది ఎలాగో దక్కుతుంది. ఇప్పుడు దాని గురించి కాదు, మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్న వాళ్ళ గారికి ఇప్పుడు ఇందులో 50 లక్షలు కాదు 30 లక్షలు పెట్టామని తెలిస్తే బ్లాక్ మెయిలర్స్ మన ప్రాణాలు తోడేస్తారు. అలా ఏం జరగదు. క్రిష్ గారు వాగ్దానం చేశారు, వీలైనంత త్వరగా ప్రాపర్టీ పేపర్స్ నా పేరున మార్పిస్తారు. తర్వాత కౌశల్య తన కుటుంబం వాళ్ళ సొంత ఇంట్లోనే గెస్ట్లుగా మారిపోతారు. ముందుగా ప్రాపర్టీని మన పేరు మీద మార్పించుకోవాలి. ఆ తర్వాత కౌశల్యని తన కుటుంబాన్ని బయటకి గెంటేద్దాం. ఆ తర్వాత ఎంజాయ్ ఎంజాయ్. కోట్ల విలువ చేసే ఆస్తి నా సొంతం అవుతుంది. ఈ బండదానికి టైం సెన్స్ లేదు, ఇప్పటి వరకు రాలేదేంటి? మరి ఈ బండది ఇంకా రాలేదేంటి? ఇది చూచాలా? ఈ రోజు పేపర్లో ఏం లాచాలో? సిటీలో 5 మహిళల గ్యాంగ్ ఉన్నట్టుండి బలపడిపోయిందని రాశారు. వీళ్ళు విలువైన వజ్రాలని స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు. బుల్కాలు వేసుకుని వజ్రాలు దోచుకుంటూ ఉన్నాలని ఇందులో లాచాలు. ఈ ఆడవాళ్ళ గ్యాంగ్ పేరు బ్లూ తాల్ గ్యాంగ్. చూచాలుగా మన గురించి ఈ పేపర్లో ఎంత గొప్పగా అభినందిస్తూ లాశారో. చాలే ఆపు. ఇక్కడ టెన్షన్ తో చూస్తుంటే నీకు పొగడ్తలు కావాల్సి వచ్చిందా? ఆ బండది ఇంకా మామిడి పండ్ల పెట్లు తీసుకుని మన వజ్రాలు తీసుకురాలేదు. అబ్బా ఊపిరాడడం లేదు. అయినా మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు పిలవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ ఎంత వేడిగా ఉందో చూశారుగా. ఈ కిట్టు గారి ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా ఉన్నాయి. కిట్టు, మా మీద దయ ఉంచి ఇంకొంచెం సేపు ఓపిక పట్టండి, సరేనా? తను వచ్చేస్తూ ఉంటుంది. లేదన్నయ్య, తను వస్తుందన్న నమ్మకం నాకు లేదు. ఒకసారి తనకి ఫోన్ చేస్తే మంచిది. What to do? It is so hot. ఈ గ్యాంగ్ వాళ్ళు ఎక్కడున్నారు? ఈ తొట్టి గ్యాంగ్ వాళ్ళు నా ప్రాణాలు తోడేస్తున్నారు. ఇంత ఎండలో వీళ్ళు ఏం చేస్తారో ఏంటో తెలియట్లేదు. ఎండలో తీసుకొస్తే డైమండ్ల రేట్లు పెరిగిపోతాయా ఏంటి? నాకేంటి, నేను ఎలాగలో మర్చిపోతాను. మతి మరుపు నాకు మామూలే కదా. ఇంతకీ ఇందులో వజ్రాలు పెట్టానో లేదో? పెట్టానులే. ఇందులో 20 లక్షలు తక్కువగా ఉన్నాయే. ఆ బ్లాక్ మెయిలర్స్ కి నేను ఎలాగోలా బతిమాలి నచ్చ చెప్పాలి, లేకపోతే నా తలని వాళ్ళు. అయ్యో కార్తీక్, కిట్టు బాబు గారిని చూడు. చూడు, ఆ బండది ఎలా తిప్పుకుంటూ వస్తుందో, దొంగ మొహంది. అయ్యో ఓ అయ్యో, ఏంటి మీరు చేసిన పని? చూసి వెళ్ళొచ్చు కదా, కళ్ళు కనపట్లేదా? నా కళ్ళు లేవు, నీకు బాగానే కనిపిస్తున్నాయి కదా. అలాంటప్పుడు నువ్వే చూసుకుని వెళ్ళొచ్చుగా.
ఇక మీ బాక్స్ ఏదో తీసుకొని బయలుదేరండి, అర్థమైందా? What to do? మేము బ్లాక్ డ్రెస్ లో వస్తాం. మా గ్యాంగ్ పేరు బ్లాక్ గ్యాంగ్.